హిందూ నమస్కారం. ఈ ప్రపంచంలో ఒక హిందూ, ఒక ముస్లింని, ఒక క్రిస్టియన్ ఎవరు చూసైనా భయపడాల్సిన పరిస్థితి లేదు. కానీ తోటి హిందువును చూసి మాత్రం సాటి హిందూ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం మన దేశంలో సూడో సెక్యులరిజం అనే పేరుని, ఈ సెక్యులరిజం పేరుతోటి మన దేశంలో ఎప్పుడైతే మన రాజ్యాంగంలో చొప్పించారో అక్రమంగా, అప్పటి నుంచి మన దేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని నాశనం చేయడానికి కుట్రలో భాగంగా అప్పుడు ఏదైతే జోడించిర్రో ఈ మన సెక్యులర్ ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు తెలుసుగా అందరికీ, ఇందిరాగాంధీ గారు అప్పుడు ఎప్పుడైతే దాన్ని జోడించారో అప్పటి నుంచి మన దేశానికి దరిద్రం పట్టుకున్నది వీళ్ళంతా కూడా సెక్యులరిజం పేరుతోటి. చూడండి, ఈ ప్రపంచంలో ఒక ముస్లింకి ఆపదొస్తే, ఒక క్రిస్టియన్కి ఆపదొస్తే ఎన్నో దేశాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ ఒక హిందూకి ఆపదొస్తే మాత్రం ఏకైక దేశం ఒక భారతదేశం మాత్రమే. ఇదివరకు చెప్పుకుంటాం మనం, ఈ మన నేపాల్ కూడా ఒకప్పుడు ఈ హిందూ దేశం అని చెప్పుకుంటే వాళ్ళం అన్నమాట. కానీ దాన్ని కూడా అక్రమంగా ఈ కమ్యూనిస్టు భావజాలంతో దాన్ని కూడా సెక్యులరిజం అనే పేరునైతే ఆ రాజ్యాంగంలో చూపించారనమాట. కాబట్టి హిందువులారా, నా హిందువులకి ఆపదొస్తే మాత్రం ఆదరించడానికి ఏ దేశం కూడా లేదనమాట. ఏకైక దేశం మన హిందూ దేశం భారతదేశం మాత్రమే. కాబట్టి హిందువులారా, ఇకనైనా మనం సిగ్గు తెచ్చుకొని, ఎందుకు ఇంత పెద్ద మాట అన్నానంటే చూడండి ఒకసారి, బంగ్లాదేశ్లో మనం ఏం జరుగుతుందో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్లో ఎవరేం జరిగిందో అప్పుడు ఏం మనకు తెలియదు, మనకు పుట్టం కూడా పుట్టలేదు. కానీ ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు మాత్రం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. మనం బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి కుక్కల కంటే హీనంగా ఏ విధంగా హిందువులు చంపుతున్నారో చూస్తూనే ఉన్నాం మనం. చూడండి, బంగ్లాదేశ్ ఆపదలో ఉన్నప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి తిండి పెట్టి వాళ్ళకి ఆదరించినటువంటి ఇస్కాన్ గురువుని చిన్మయ కృష్ణదాస్ దాస్ని ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూడండి ఒకసారి. అతన్ని మళ్ళా మనం చూస్తామని కూడా తెలియదు. ఇక అతన్ని చంపినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటువంటి దుస్థితిలో ఉన్నాం. చెట్లకు కట్టేసి నరికి చంపుతున్నారు అక్కడ. ఇక ఆడవాళ్ళ పరిస్థితి చెప్పనవసరం లేదు ఇక. కాబట్టి హిందువులారా, సెక్యులరిజం అనే భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన దేశం ఈ విధంగానే బంగ్లాదేశ్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. మన దేశంలో ఎన్నో చోట్లలో జరుగుతూనే ఉన్నాయి ఇటువంటి దాడులు. దానికి ఉదాహరణ చాలా జరుగుతూనే ఉన్నాయి. చూడండి, వగ్బోర్డ్ పేరుతోటి పాకిస్తాన్ కంటే ఎక్కువ భూభాగాలు మన భారతదేశంలో రైల్వే శాఖ, ఆర్మీ శాఖ, దాని తర్వాత ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అది వగ్బోర్డ్ మాత్రమే. పాకిస్తాన్ కంటే ఎక్కువ 3 రెట్లు 8 రెట్లు ఎక్కువ భూభాగం ఈ వగ్బోర్డ్ దగ్గర ఉంది మన దేశంలో. కాబట్టి హిందువులారా, ఇది జాలదన్నట్టుగా ఈ తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి ఈ ఒక అందులో ఉన్నటువంటి ఒక హిందూ పేరుతోటి ఒక కళ్యాణ్ బెనర్జీ ఏదో ఉంది. అతన్ని చూడండి ఒకసారి ఏమని మాట్లాడుతుందంటే, వగ్బోర్డుకి ఉన్న భూములు చాలనట్టుగా వగ్బోర్డుని నిషేధించడం ఎవరి వల్ల కాదు, ఎవరి తరం కాదు. వగ్బోర్డు ఎక్కడ అనుకుంటే అక్కడ భూములు ఆక్రమించుకోవచ్చు అనేసి ఒక సాటి హిందువు మాట్లాడుతున్నాను అనమాట. ఏ దేవాలయాన్ని ఆక్రమించుకోవచ్చు, ఏ భూభాగాన్ని ఆక్రమించుకోవచ్చు. ఇప్పుడు అది ఇన్ని రోజులు నువ్వు అక్కడ ఉన్నటువంటి ఇల్లుడి సైతం అది వగ్బోర్డు ప్రాపర్టీ అనంటే అది వాళ్ళకి చెందుతుంది అనమాట. ఇంత జరిగినా కానీ అక్కడ చూడండి, అది సెక్యులరిజం పేరుతోటి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం మన హిందూ దేవాలయాలని, మన హిందువుల ఆస్తులని వాళ్ళకి దానదత్తం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడైనా కానీ సిగ్గు తెచ్చుకొని, హిందూ సమాజమా సిగ్గు తెచ్చుకొని మన హిందువులందరూ కూడా కలిసికట్టుతోటి వాళ్ళని బైకాట్ చేస్తే మాత్రం ఈ సమస్యకన్నిటి కూడా పరిష్కారం దక్కుతుంటుంది. లేదు అనంటే మన డబ్బుతోటి, మనం ఇచ్చేటటువంటి డబ్బులతోటి మన మీదే దాడులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి హిందువులారా, ఇకనైనా మేలుకొని ఓట్లు వేసేటప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి కాకుండా మన హిందువుల దేవాలయాలని ధ్వంసం చేస్తున్నటువంటి వాళ్ళని ఎవరైతే శిక్షిస్తారో, హిందువులని అక్రమంగా చంపుతున్న వాళ్ళని ఎవరైతే శిక్షిస్తారో, మన దేశాన్ని ఎవరైతే కాపాడుతారో వాళ్ళని మాత్రం ఓట్లేసి గెలిపించుకోవాలి. లేదు అనంటే మన హిందూ సమాజం మన భారతదేశంలో బతికి పట్టగడతాలని కూడా మనం ముందు కాలాలకైతే చెప్పలేము. కాబట్టి హిందువులారా, ఇకనైనా కూడా బుద్ధి తెచ్చుకొని సెక్యులరిజం అనే భావనని మొత్తం బయటపడేసి మనం అందరం కూడా, హిందువులందరం కూడా కులాలుగా, ప్రాంతాలుగా కాకుండా హిందువులందరూ సంఘటితంగా ఉంటేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి హిందువులారా, ఇకనైనా కానీ బుద్ధి తెచ్చుకొని ఆలోచిస్తారనేసి నా ఈ చిన్న ప్రయత్నం. జై హింద్.